2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. సార్, చాలామంది కూడా చాలా పొదుపుగా ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఖర్చులనేవి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఇంటి ఖర్చు ఏదైతే మనం పెడుతూ ఉంటామో దాన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి సార్? ఇంటి ఖర్చులు. ఇంటి ఖర్చు తగ్గించాలంటే ఒక బ్యూటిఫుల్ లెక్క ఉంది. ఓకే, ఏంటి సార్? ఫస్ట్ వచ్చేసి ఏంటా ఖర్చు, ఎవరి ద్వారా ఎక్కువ అవుతుంది ఖర్చు. ఓకే, ఎవరి ద్వారా ఖర్చు తగ్గుతోంది. ఓకే, అండ్ ఏ విషయం మీద ఎక్కువగా వృధా ఖర్చు అవుతుంది, ఇది మనకు అవగాహన ఉండాలి. సో ఫస్ట్ ఎవరి ద్వారా ఏంటి ఖర్చు అవుతుంది ఒకటి. ఓకే, అసలు ఏంటి ఖర్చు, వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఐఎమ్ డూయింగ్ అనేది ఒక జనరల్ అండర్స్టాండింగ్ ఉండాలి. సరే, ఇంట్లో సామాన్లు కొనుక్కున్నాము, ఓకే, ఇవన్నీ రాసుకోవచ్చు. ఇందులో అనవసరమైన ఖర్చులు ఏంటి అనేవి హైలైట్ అవ్వాలి. ఇంటి ఖర్చు తగ్గడానికి ఇది ఒక మేజర్. సపోజ్ నాకు ఏదైనా ఐటెం కావాలి, వెంటనే అప్పటికప్పుడే ఆర్డర్ పెడుతున్నాను అనుకో, దానికి ఎక్కువ మనకి ప్రైస్ కట్టాల్సి వస్తుంది ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు ఇడ్లీ ఆర్డర్ చేసిన దానికి వెళ్ళి తినడానికి ఆర్ మన ఇంట్లో చేసుకుని తినడానికి చాలా చేంజ్ ఉంటుంది. ట్యాక్స్ రూపంలో చాలా చేంజెస్ ఉంటాయి. సో అందుకని ఎక్కడ మనం అనవసరమైన డబ్బు పెడుతున్నాము అనేది ఒక అవగాహన ఉండాలి. ఓకే, సో ఫస్ట్ దేని వల్ల ఖర్చు అవుతుంది, ఇది ఒకటి. సెకండ్, ఎవరి వల్ల అవుతుంది. కొంతమంది పిల్లల కోసం అని పెట్టేస్తారు. దట్ ఈస్ అ లీకేజ్ ఫ్యాక్టర్, గుర్తుపట్టాలి. పిల్లలు అడిగారు కదా, వాళ్ళ కోసం కాకపోతే ఇంకెందుకు అని సినిమా డైలాగులు చెప్పుకుంటూ ఖర్చు పెడతాం. సో ఎవరి కోసం ఎక్కువ ఖర్చు అవుతోంది, ఆ పర్సన్ వాళ్ళ మీద ద్వేషంతోనో పగతోనో కాదు, దేనివల్ల ఎక్కువ అవుతోంది అన్నది నీకు ఒక అవగాహన ఉండడానికి. పిల్లల కోసం అంటే ఇంకా తప్పట్లేదండి ఖర్చు పెట్టాలి, ఆర్ మా హస్బెండ్ ఎక్కువ ఖర్చు పెడతాడు, మా ఆవిడ అనవసరమైన అలాగా అనవసరమైన ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరి వల్ల అనేది తెలుసుకోవాలి. థర్డ్ అండి, ఇలా చేస్తున్నప్పుడు అదర్ థింగ్ కూడా గుర్తుంచుకోవాలి. ఎవరి వల్ల, ఎవరి కష్టం వల్ల ఎక్కువ వస్తుంది ఇంట్లోకి. అసలు యాక్చువల్గా ఇన్కమ్ ఎవరి వల్ల వస్తుంది. ఓకే, ఎందుకంటే చాలామంది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద 5 మంది ఆధారపడి ఉంటారు కదా, అక్కడ వస్తుంది డిఫెక్ట్ అంతా. సో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, ఖర్చు పెట్టే లీకేజ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కువైపోతుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది ఒకటి గుర్తించాలి, దట్ ఎక్కడి నుంచి ఎవరి ద్వారా వస్తుంది డబ్బులు. ఫోర్త్, ఏ దాని వేస్ట్ వల్ల, ఏ ఎమోషనల్ ఫ్యాక్టర్ వల్ల ఆర్ ఏ అనవసరమైన థింగ్ వల్ల మన డబ్బు వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా కానీ మేము వీకెండ్ అయితే బయటకు వెళ్ళాలండి అని ఉంటారు కొంతమంది, ఆ సినిమా వస్తే చూడాల్సిందే అని ఉంటుంది. అలా ఏదైనా కావచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొంతమంది ఎవరైనా ఇంటికి వచ్చారు అంటే వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఇంకా వాళ్ళు బయట నుంచి వచ్చారు కానీ పిజ్జాలు తెప్పించేసి, లేకపోతే ఇంకోటి అనవసరమైన ఖర్చులు, ఎమోషనల్ ఖర్చులు, విచ్ దే డెఫినెట్లీ స్పెండ్ చేస్తారు, తర్వాత అరే తక్కువయ్యాయని బాధపడతారు. సో ఇలాగా కొన్ని మనం లెడ్జర్ వేసుకుంటే, ఒక లిస్ట్ వేసుకుంటే, చార్ట్ వేసుకుంటే ఇలాంటి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గించాలంటే ముందు మనకు ఈ స్ట్రక్చర్ ఐడియా ఉండాలి. కొన్ని అనవసరమైన ఖర్చులు వస్తాయి, కొంతమంది సడన్గా ఇంటికి వస్తే పెట్టకుండా పంపించలేము, కొంత పిల్లలు అడిగితే ఇవ్వకుండా ఉండలేము, కొన్నిసార్లు ఎంజాయ్మెంటే చేద్దాం వీకెండ్ పార్టీ ఇది, ఓకే, అవన్నీ కూడా నడవచ్చు. బట్ ఎట్ ద రేషియో ఆఫ్ వాట్, దేనికోసం, ఎందుకు అంత ఖర్చు పెడుతున్నావు, వీకెండ్ కంపల్సరీగా చేయాలి అనుకుంటే దాన్ని ఎంత తగ్గించుకోవచ్చు. ఈ లెక్కన లోవర్ మిడిల్ క్లాస్ ఎవరున్నా సరే ఇలాగ ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ప్లాన్ చేసావే అనుకో, ఇలా డబ్బులు దాచావు ఆర్ పొదుపు చేద్దాము అని అనుకున్నావు, ఓకే, ఇలా పొదుపు చేస్తే ఆ పొదుపు నీకు రిజల్ట్ ఇవ్వకపోతే అది ఎక్కువ రోజు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కష్టపడి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి పొదుపు చేసి నువ్వు ఒక 10,000 కాపాడావు. ఆ 10,000 మళ్ళీ నెక్స్ట్ మంత్ ఖర్చు పెట్టేస్తే నెక్స్ట్ టైం ఇంకెవ్వడు నీ పొదుపులో పార్టిసిపేట్ చేయడు కదా. ఆ 10,000 ద్వారా వీళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేసావు, ఎంత లాభం వచ్చింది అనేది గనక క్లియర్గా కనిపిస్తుంటే నెక్స్ట్ టైం తప్పు చేయడు, నెక్స్ట్ టైం ఎవ్వరూ వృధా ఖర్చు చేయరు. ఒక ఆయన వాళ్ళ వైఫ్ ఊరికే ఏదైనా ఫంక్షన్ వచ్చింది అంటే శారీ, చాలా కాస్ట్లీ శారీ కొనేస్తుందంట. అని నేను ఇంత కష్టపడుతున్నా ఊరికే సార్ ఆమె ఒక్కసారి వేస్తుంది తర్వాత పడేస్తుందండి ఉంటుంది కదా జనరల్గా. సో ఒకవేళ ఆమెకి మనం చెప్పామనుకో, నా ఇంత ఆనందాలు కూడా చూడనివ్వరు, ఇది కూడా చేయనివ్వరు అంటారు. అందుకని
ఆ మిగిలిన డబ్బుని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 20,000 22,000 శారీ కొనుక్కుంటే ప్రతిసారి కొన్నప్పుడల్లా ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అది వితిన్ 1 year ఇంత ఇన్వెస్ట్మెంట్ అయింది. అది చూపించాక తను నిజంగా నీ చీర ఎందుకు కొంటున్నా నేను అనవసరం అని తనే మారడం స్టార్ట్ అయింది. సో వన్స్ యూ షో ద రిజల్ట్, అఫ్కోర్స్ మైండ్ సెట్ బాగుండాలి, అప్పుడే అర్థం చేసుకుంటారు. లేకపోతే ఈగో ఇష్యూస్కి పోయి వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడమే అవుతుంది. లేదు ఇది బెనిఫిట్ ఆఫ్ ద హౌస్ అని నమ్మిన రోజున ఖర్చులు తగ్గించుకుంటారు. ఆ ఖర్చు తగ్గించుకున్న దానివల్ల ఫలితం వస్తే వీళ్ళకి అర్థమైపోతుంది దట్ ఐ విల్ నాట్ వేస్ట్ మై మనీ అన్నెసరీలీ అని తెలుస్తుంది. లేకపోతే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో నువ్వు అన్నది తప్పు అని ప్రూవ్ చేయడానికో ఖర్చు పెడతారు కొంతమంది. మా ఆయన వద్దన్నాడుగా నేను కంపల్సరీగా కొంటా అనే ఈగో ఇష్యూస్కి పోతారు. కొంతమంది ఇప్పుడు వ్యసనాల బారిన పడే కొంతమంది ఉంటారు. వాళ్ళు తాగుడు, మందు అనగా వాటి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఫ్రెండ్స్ రాగానే ఇంకా వాళ్ళ కోసం పెట్టేస్తారు. వాళ్ళు ఎంతైనా సరే తెప్పించేసి డబ్బులు పెట్టేస్తారు. వాళ్ళు అందుకే వస్తారు కూడా, నువ్వు గొప్ప ఫ్రెండ్వురా, నువ్వు గొప్ప ఫ్రెండ్వురా అనేది నీ గొప్పతనాన్ని నువ్వేమి శిలాపలకాల మీద రాయించడానికి కాదు, నీ దగ్గర ఆ మందుబాటులో ఆ చిప్స్ ముక్కలో తినడానికి వస్తున్నారు అన్న విషయం తెలియకపోతే నీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో ఇంట్లో పొదుపు చేయడం అనేది ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వాలి. ఇది మైండ్ సెట్. దగ్గరగా చూస్తే ఇంట్లో ఉండే చిన్న చిన్న విషయాలు చూస్తే రిపీటెడ్ ఖర్చులు ఏమున్నాయి, అనవసరమైన మంత్లీ ఖర్చులు ఏమున్నాయి, ఇది మనం ఎలా బల్క్లో కానీ లేకపోతే ఎలా ప్రొక్యూర్ చేసుకోవచ్చు, ఈజీగా హెల్తీగా ఎలా తెచ్చుకోవచ్చు, ఇలాంటి వాటి మీద కొంచెం అవగాహన చేసుకుంటే వృధా ఖర్చులన్నీ తగ్గుతాయి. మనకు ఒకప్పుడు చేసేవారు ఫ్యాన్లు ఆఫ్ చేసి, స్విచ్లు ఆఫ్ చేసి, ఫోన్లు ఉంటే కొంచెమే రీఛార్జ్ చేయించుకుని ఇట్లా చేసేవారు. ఇన్కమ్ ఉంటుంది, మిస్డ్ కాల్ ఇస్తారు, మనమే కాల్ చేయాలి, అలా ఉంటుంది. సో ఒక మైండ్ సెట్ ఏమో ఇలా మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో కొంచెం మనం చూసుకోవడం. ఇంకొక మైండ్ సెట్ ఉంది వేర్ ఖర్చులు తగ్గించాను బాస్, ఇన్కమ్ పెంచుతా. నేను ఆలోచించే మైండ్ సెట్ అది, దట్ ఇన్కమ్ పెంచు. ఇంట్లో భార్యని చీర కూడా కొనుక్కోవద్దు, పిల్లలకి అన్నం పెట్టద్దు, లేకపోతే ఇవి చేయొద్దు అవి చేయొద్దు అనే కంటే ఇంప్రూవ్ యువర్ ఇన్కమ్ సోర్సెస్, ఎనార్మస్గా పెంచు ఇన్కమ్ పెంచు. నాన్ నెగోషియబుల్స్ అని ఒక రూల్ ఉంటుంది. నాన్ నెగోషియబుల్స్లో అందులో బేరం ఆడేది ఉండదు. రోజుకి 3 గంటలు డబ్బు సంపాదించడానికి ఇంట్లో వాళ్ళం ఆలోచిస్తాం. పెద్దవాళ్ళు ఎవరు అడల్ట్స్ ఉన్నా సరే, అది వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, అక్క, తమ్ముడు, చెల్లి ఎవరున్నా సరే, నేను డబ్బు ఎలా ఇంటికి తీసుకురాగలను అనే దాంట్లో ఆలోచించాలి. అలా ఆలోచించిన రోజున థింగ్స్ విల్ స్టార్ట్ వర్కింగ్. సో నాన్ నెగోషియబుల్స్, అందులో నేను బేరమాడేది లేదు, ఈ టైంలో నేను పని చేసుకుని డబ్బు తేవాల్సిందే, అంతే. అలా ఇన్కమ్ పెంచుకున్నా కూడా బాగుంటుంది. డెఫినెట్గా సార్. అండ్ చూస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా, అంటే కొంతమంది అనవసరంగా ఖర్చు చేసేవి కూడా చాలా డీటెయిల్గా మీరు చెప్పారు. కొంతమంది వాళ్ళు అడిక్ట్ అయిన దాంట్లో ఖర్చు చేస్తారు, అదే ఆడవాళ్ళు అయితే షాపింగ్ అని ఖర్చు చేస్తూ ఉంటారు. సో ఇందులో మీరు ఏ లిస్ట్లో ఉన్నారు, ఎక్కడ తగ్గించుకుంటే మీరు మీ డబ్బుల్ని సేవ్ చేస్తారు, ఆ సేవ్ చేసింది ఏ రకంగా మనం పొదుపు చేయాలి, అండ్ దాంతోపాటు మీరు ఇంకొకటి అన్నారు, అంటే పొదుపు చేయడం కాదు, దానికన్నా ఎక్కువ మించి మీరు సంపాదించండి అని చెప్పారు. సో ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చినా, మీరు ఏ మైండ్ సెట్తో ఉన్నా కూడా ఒక చిన్న కమెంట్ పెట్టండి. డెఫినెట్గా దానికి రిలేటెడ్గా ఇంకా మాకు మోటివేట్ వచ్చి వేరే వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా సార్ ఈ మైండ్ అంతా కంట్రోల్ చేయడానికి కౌల సూర్య సాధన ఉపయోగపడుతుందా? కౌల సూర్య సాధన బ్యూటిఫుల్ మెథడాలజీ. మన మైండ్ని ఏది పట్టి పీడిస్తోంది అట్లాంటివి అవన్నీ గుర్తించవచ్చు. సాధన చేసుకుంటే స్వశక్తి సంధాన్, త్రిబిందు సాధన, లేకపోతే శిఖర ధ్యాన, ఈ మెడిటేషన్స్ ద్వారా మన మైండ్ ఒక లెవెల్లోకి వస్తుంది, ఒక బ్యూటిఫుల్ థీటా స్టేట్లోకి వెళ్తుంది. అప్పుడు మనము దేని మీదైనా వర్కౌట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కౌల సూర్య సాధన ఈసారి మనకి 8th బ్యాచ్ August 31st నుండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీ. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్.